మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికి నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బట్టిప్రోల విజయలక్ష్మి గారు. అమ్మతో మాట్లాడదాం. నమస్కారం అమ్మ. నమస్కారం అమ్మా. అమ్మ, ఇప్పుడు జనవరి 23న వసంత పంచమి అని చెప్పి మాఘమాసంలో వస్తుంది. సో మరి ఆ రోజు విశిష్టత ఏంటంటారు? ఆ మంచి రోజుని మనం ఎలా వినియోగించుకోవచ్చు అంటారు? ఆ రోజు రెండు ప్రఖ్యాత జన్మదినాలు ఉన్నాయి. ఒకటి సరస్వతి, ఇంకోటి వసంతుడు. వీళ్ళిద్దరు ఆ రోజు పుట్టారని పేరు. మదన జయంతి, సరస్వతి జయంతి అని చేసుకుంటాం. దీన్ని శ్రీ పంచమి అని కూడా అంటారు. మాఘ శుద్ధ పంచమి. మాఘమాసం మొదలవుతూనే మళ్ళీ చాంద్రమానంలోకి వచ్చేసాం. చాంద్రమానంలో మాఘమాసం అయిపోతూనే వస్తూనే దాంట్లో 5వ రోజున 5వ తిథి పంచమి. ఆ రోజు సరస్వతీదేవి పుట్టింది అని చెప్తారు మన శాస్త్రాలను బట్టి. సరస్వతీదేవి పుట్టింది కనుక ఆ రోజు నుంచి ఆవిడ సరస్వతి విజయం ఆవిడ పూజ చేసుకుంటూ ఉంటాం. అంటే ఆ రోజున చేసుకున్నటువంటి అక్షరాభ్యాసాలు కానీ పూజలు కానీ వసంత పంచమి నాడు పిల్లలకి చక్కటి విద్యను అందిస్తాయి, విద్యాబుద్ధులు అందిస్తాయి అనేది నమ్మకం. కనుక ఆ సరస్వతి ఆలయాలకి కిరిసిపోయి పిల్లలతో చక్కగా పలకా బలపాలు పట్టుకుని అందరూ ఆ రోజు అక్షరాలు దిద్దుకుంటూ ఉంటారు అమ్మవారి సమక్షంలో. బాసరలో ఉన్న జ్ఞాన సరస్వతి ఆలయాల్లో కానీ ఎక్కడెక్కడ ఎన్ని చోట్ల లేవు, ఇప్పుడు చాలా చోట్ల సరస్వతి ఆలయాలు వచ్చేసాయి. ఒకప్పుడు శుక్రవారం రోజు వచ్చింది. అది వారం కంటే కూడా ఆ సప్తమి తిథే ముఖ్యం వాళ్ళకి. ఆ సప్తమి నాడు వచ్చింది ఆవిడని. సరే, పంచమి నాడు వచ్చిందని ముఖ్యం. సప్తమి ఎప్పుడు ముఖ్యం అంటే దసరా నవరాత్రులు ఉన్నాయి కదా, ఆ దసరా నవరాత్రుల్లో సప్తమి నాడు సరస్వతికి పూజ చేస్తాం. సప్తమి చేసి ఆ రోజు మూలా నక్షత్రం నాడు సరస్వతి జన్మ నక్షత్రం, అప్పుడు నక్షత్ర ప్రకారం అప్పుడు చేస్తాం. ఇక్కడేమో తిథి ప్రకారం పంచమి నాడు ఆవిడ పుట్టింది కనుక ఇక్కడ పుట్టినరోజుగా చేస్తాం. ఈ వసంత పంచమి వసంతుడు, వసంత మాసం ఎప్పుడు వస్తుంది? వసంత ఋతువు అంటాం. చైత్ర వైశాఖాలు వసంత ఋతువు. చైత్రం ఎప్పుడు వస్తుంది? ఈ మాఘం అవ్వాలి, ఇవన్నీ అవ్వాలి కదా, ఈ నెలలోని 12 అవ్వాలిగా, పాల్గొనం కావాలి, ఇవన్నీ అయిపోయాక కదా అప్పుడు అది వస్తుంది. కనుక ఏమవుతుంది, వసంతుడు పుట్టి వసంత కాలం కంటే ముందరే సరస్వతి అమ్మవారి కోసం వసంతుడు ముందే పుట్టాడు అంటారు. ఆవిడకి ఆహ్వానం పలకటానికి వసంత ఋతువుని పక్కకు పెట్టి అది వచ్చే ముందరే ఆవిడ కోసం వచ్చి మొదలు పెడుతున్నాడు. ఇప్పటి నుంచి చక్కగా కోకెళ్ళు కూయించడం, చిగుడుళ్ళు పెట్టించడం మొదలు పెడుతున్నాడు అనమాట. పెట్టి చక్కగా ఇప్పటికి వచ్చేసాడు. వచ్చేసి వసంతుడితో పాటు అమ్మవారికి అందరితో పాటు ఆహ్వానం పలికి అమ్మవారి పూజ చేసుకున్నాడు. వసంతుడు అని పేరు సరస్వతి మాత. ఈ రోజున శ్రీ పంచమి నాడు ఏ పని మొదలు పెట్టినా, అంటే ముఖ్యంగా విద్యాది కార్యక్రమాలు, రచనాది కార్యక్రమాలు ఏవి మొదలెట్టినా అవి చక్కగా శుభంగా అమ్మవారి ఆశీస్సులతో, సరస్వతీ మాత ఆశీస్సులతో జరుగుతాయని పేరు. కనుక పిల్లలకి ఎవరికైనా అక్షరాభ్యాసాలు చేసేటట్టున్నా అలాంటివన్నీ ఈ రోజులు చేస్తే బాగుంటాయి. మేము కొన్నాళ్ళు ఒరిస్సాలో ఉన్నాం. ఒరిస్సాలో అక్కడ ఒక పెద్ద ఆచారం ఏంటంటే వసంత పంచమి నాడు ప్రతి పాఠశాలలోనూ సరస్వతి అమ్మవారి నిలువెత్తు విగ్రహం పెట్టేసి, ఇప్పుడు మన దసరాల్లో వినాయక చవితికి కూడలలో పెడుతున్నాం చూడండి విగ్రహాలు, అలాగే స్కూళ్ళల్లో పిల్లలు చదువుకునే పాఠశాలల్లో పెద్ద పెద్ద సరస్వతి విగ్రహాలు పెట్టేసి వాటికి ఆ 2 రోజులు, అంటే ఓ రోజు ముందర అటు ఇటు వస్తాయి కదా, చక్కగా పూజ చేసి అదైపోయాక ఆ విగ్రహాన్ని తీసుకెళ్ళి నదిలోనూ సముద్రంలోనూ నిమజ్జనం చేస్తారు. వసంత పంచమి రాగానే పిల్లలందరికీ ఆ 3 రోజులు పాఠాలు ఉండవు. అంటే ఓ రోజు ముందర, ఓ రోజు తర్వాత, ఆ రోజు చక్కగా విందు భోజనాలు, అమ్మవారికి పూజలు, వీళ్ళందరి చేత ప్రత్యేకంగా వీళ్ళ చేత ఏదైనా కొత్త కావ్యం మొదలుపెట్టి చెప్పించడమో, ఏదోటి పద్యాలు చెప్పించడం, అంటే సరస్వతి ప్రార్థనలు. అంతే, ఏది చెప్పినా కూడా మనం సరస్వతి నమస్తుభ్యం అని మొదలు పెడుతున్నాం కదా. కనుక అలాంటివన్నీ ఆ రోజున వాళ్ళకి అది ఆ పద్ధతి. మొత్తం రాష్ట్రంలోనే ఉన్నది ఆ పద్ధతి. ఒరిస్సాలో ఓడ్ర దేశం అంటారు దాన్ని. ఆ ఓడ్ర దేశంలో శ్రీ పంచమి నాడు ఈ పూజలు చేస్తారు ప్రత్యేకంగా. మళ్ళీ నేను ఇంకా ఏ రాష్ట్రంలోనూ అటువంటి పూజలు చేయటం నేను చూడలా. సరస్వతీదేవి విగ్రహం అంత నిలువెత్తు ఏంటి, 10 అడుగులు, 20 అడుగులు, 30 అడుగులు విగ్రహాలు పెట్టేసి వాటికి పూజలు చేయటం. పూజలు చేసి పాఠశాలల్లో పిల్లల చేత చేయించడం. ఈవిడే చదువుల దేవత తెలుసుకోండి అని పిల్లలకి చెప్పటం. చెప్పి చక్కగా పూజలు చేసి ఆ పూజలు చేసినటువంటి విగ్రహాలని నిమజ్జనం. ఒక ట్రక్ ఏదో మాట్లాడుకుని ఆ ట్రక్లో ఈ విగ్రహాన్ని ఎక్కించి వీలైనంత మంది పిల్లలు, టీచర్లు అందరూ కూడా ఎక్కి, మరి టీచర్లు లేకపోతే పిల్లల్ని రక్షణ ఎట్లా, ఎక్కి అవి తీసుకుపోయి చక్కగా నదిలోనే ఎక్కడో నిమజ్జనం చేసేసి ఉదాసీన ముఖాలతో, ఎందుకంటే అమ్మవారిని వదిలేసి వచ్చామన్న దుఃఖం ఒకటి ఉంటుంది కదా, తిరిగి పాఠశాలకు వచ్చి
మళ్ళీ అవన్నీ సర్దుకుని మర్నాడు నుంచి పాఠాలు మొదలెడతారు అనమాట. ఇది ఇలాంటి ఉత్సవాలు చేసుకునేటటువంటి ఆచారం కూడా మన దగ్గర ఉంది. ఆచారం అంటే ఏమిటి? ఆచరించేదే కదా. అసలు ఆ ఆచారం అంటేనే దేవుడు అని పేరు. ఆచార విష్ణు సహస్రనామాల్లో ఒక నామం. అంటే ఆయనే ఆచార స్వరూపం. అలా ఆచరించి అది పిల్లలందరికీ చెప్పటం అన్నమాట. ఈ పద్ధతి వాళ్ళ దగ్గర ఉంది. శ్రీ పంచమి నాడు చేసుకునే పద్ధతి. ఇటువంటివి మన పిల్లలు కూడా అందరికీ కూడా చదువుల తల్లి ఏడు దండం పెట్టుకుంటే చదువు వస్తుంది అని చెప్తే తప్పేంటి? అవును, తప్పలేదు కదా. ఆ పుస్తకాలకు పూజ చేస్తే తప్పేంటి? ఇప్పటికీ కూడా వినాయక చవితి నాడు పుస్తకాలు దేవుడి దగ్గర పెట్టి పూజ చేసేటటువంటి సంప్రదాయం ఒకటి మనకున్నది. ఆవిడ పుట్టినరోజు నాడు ఆవిడకి చేయటం అనమాట. ఎన్నో చోట్ల సరస్వతి ఆలయాలు ఉన్నాయమ్మా. మొట్టమొదటి ఇక్కడ బాసరలో, బాసర అంటే వ్యాసర అని అర్థం. వ్యాసుడు స్థాపించిన ఆలయం అది కనుక ఆ ఊరి పేరు బాసర. ఆ దేవత పేరు జ్ఞాన సరస్వతి. ఆయన వచ్చి జ్ఞాన సరస్వతి ఆలయాన్ని ఇక్కడ స్థాపించాడు. సరే, కశ్మీరేదు సరస్వతి మన శక్తిపీఠాల స్తోత్రంలో కనిపిస్తుంది. కాశ్మీరంలో సరస్వతీదేవి ప్రస్తుతం అది పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీరంలో ఉండిపోయింది. వాళ్ళు అక్కడ ఏవో పబ్బులు నడుపుతున్నారని వార్త ఈ మధ్యన. చాలా దుఃఖం వేసింది. కాకపోతే శృంగేరి పీఠాధిపతులు అక్కడ దానికి బార్డర్లో వీలైనంత బార్డర్ దాకా వెళ్ళి ఆ డైరెక్షన్లో ఆ దిక్కున అక్కడ ఒక సరస్వతి ఆలయం కట్టి మళ్ళీ పూజలు చేస్తున్నారు అక్కడ. అంతేకాదు కాశ్మీరంలో నేటికి శ్రీనగర్లో మొట్టమొదటిసారి అమ్మవారు పలికిన వాక్కు పలికింది కదా, ఒక మైనా రూపంలో వచ్చి ఒక శబ్దం ఇచ్చింది. అందుకే ఆవిడ పేరు వాణి. శబ్దం పలికింది కదా, ఆ వాక్కు పలికేటప్పుడు ఒక పెబుల్, ఒక చిన్న గులకరా వేసింది. కశ్యపుడు అమ్మవారి గురించి ధ్యానం చేసుకుంటూ, అప్పుడు అంతా నేల లేదు, నీరే. ఆ నీరులోనే ఈదుకుంటూ తపస్సు చేసుకుంటున్నాడు. అమ్మవారిని ధ్యానించుకున్నాడు. అమ్మా, నాకు ఇంత స్థలం ఇవ్వు, కొంచెం స్థలం ఇస్తే కూర్చొని చేసుకుంటా, ఈదుకుంటూ చేసుకోవటం కొంచెం నాకు ఇబ్బందిగా ఉంది అని కశ్యపుడు అడిగాడు. కశ్యప మహర్షి తెలుసు కదా, కశ్యప ప్రజాపతి అంటారు, కశ్యప మహర్షి అంటారు. ఆయన అడిగాడు. ఆయన అడగంగానే అమ్మవారు అంది, రేపు ఇదే ప్రాంతానికి మళ్ళీ రా, నీకు నేను నేల ఏర్పాటు చేస్తాను అంది. అంటే భూమి ఏర్పాటు చేస్తాను అంది. అంటే ఆ కశ్యప ప్రజాపతి మర్నాడు అక్కడికి వెళ్తే తపస్సు చేసుకుంటూ ఈదుకుంటూ నీళ్లలో ఈదుకుంటూ అక్కడికి వెళ్తే, అక్కడికి వెళ్ళినప్పుడు ఆ పై నుంచి ఒక మైనా, ఒక పక్షి, శారిక అంటాను సంస్కృతంలో దాన్ని. అందుకనే అమ్మవారు శారద అని పేరు అమ్మవారికి. అక్కడ కాశ్మీర భాష పేరు కూడా శారదా భాష. వాళ్ళ లిపి కూడా శారదా లిపి. మనకి తెలుగు భాష, తెలుగు లిపి అనుకుంటున్నాం కదా, శారదా లిపి, శారదా భాష వాళ్ళకి. శారిక ఇచ్చింది వాళ్ళకి ఆ భాష. శారిక అంటే పక్షి. ఆ శారిక పై నుంచి ఒక రాయిని వదిలింది భూమి నేలలోకి. ఆ చక్కగా అది ఇలా పెద్దగా పెరిగి పెద్దదైపోయి ఒక ప్రాంతం ఏర్పడింది. ఆవిడ వదిలిన రాయి అక్కడ కూర్చొని తపస్సు చేసుకోమంది కశ్యపుడిని. కశ్యపుడు నాకు ఈ భూమి ఇచ్చావమ్మా అని చాలా సంతోషించేశాడు. దాని మీద కూర్చున్నాడు. కశ్యపుడు వేడితే, ప్రార్థించితే, కోరితే ఏర్పడ్డ భూమి కనుక ఆ ప్రాంతం కాశ్మీరం. ఆ ప్రాంతం కాశ్మీరం. పలుకునిచ్చింది కదా ఆవిడ శారదా భూమి. ఆ మాత శారదా మాత కనుక కాశ్మీరంలో సరస్వతీ మాత ఉన్నది అంటారు. సరస్వతీదేవి పీఠం కాశ్మీరంలో ఉండటానికి కారణం అది. ఇప్పుడంతా ఆ పేరుకి అర్థాలు ఎంతమందికి తెలుసో నాకు తెలియదు. అలా వచ్చినటువంటి భూమి, కశ్యపుడు వేడితే వచ్చినటువంటి భూమి కాశ్మీరం. మన కశ్యపుడే. ఎంతమంది మనకి కశ్యపులు ఉన్నారు. ఈ భూమి కశ్యపుడి మీద పేరు మీద నుంచి వచ్చింది కనుక మనం అందరం కశ్యపాత్మజులమే, అందరం కశ్యపుడి పిల్లలమే. అక్కడి నుంచేగా పుట్టాం, భూమి మీదేగా. కనుక ఎవరికైనా గోత్రం తెలియకపోతే కశ్యపస అని చెప్పుకోమన్నారు. కశ్యపుడు పిల్లలు అని చెప్పుకోవచ్చట. భూమి నుంచేగా పుట్టాం. అవును, భూమికి కాశ్యపి అని పేరు. భూమికి కాశ్యపి అని పేరు. కశ్యపుడు వేడితే వచ్చింది కదా. ఇక్కడ పుట్టిన వాళ్ళందరూ కశ్యపసులు. కనుక ఇంత చరిత్ర ఉంది మనకు శారదా పీఠం వెనకాల చరిత్ర. ఆ శారదాదేవి అక్కడుంది, ఆ రాయి అక్కడుంది. ఆ రాయి కింద నిరంతరం జలం ప్రవహిస్తూ ఉంటుంది. ఆ రాయి ఎంత పెద్దదైపోయిందంటే కొండ కింద కాశ్మీర్ శ్రీనగర్లో కొండ కిందేమో ఒక చిన్నపాటి రాయి ఉంటుంది. అంటే ఒక 6x6 10x10 అంత రాయి ఉంటుంది. అదే కొండ మీదకి వెళ్తే హరిపర్వతం అంటారు దాన్ని. ఆ కొండ మీదకి వెళ్తే అక్కడున్న రాయి ఉంటుంది. దాని కింద నుంచి కూడా తీర్థజలం ప్రవహిస్తూ ఉంటుంది. నీళ్ళలో కదా వచ్చింది మరి రాయి. అవును, ఆయన నీళ్ళలో వచ్చాడు కదా. ఆ రాయికి 2 అంతస్తులు ఉంటాయి, 3 అంతస్తులు. మనం ఇలా మెట్లు ఎక్కి వెళ్ళి ఇలా ప్రదక్షిణం చేసుకుని దిగుతాం. ఆ రాయికి మెట్లు, ఆ రాయి పక్క నుంచి మెట్లు కట్టారు. మొట్టమొదటి వదిలిన రాయి అదే అని చెప్పుకుంటున్నాం మనం. చరిత్రలో అలా ఉంది, అక్కడ శాసనాలు అలా ఉన్నాయి.
దాని మీద అమ్మవారు శ్రీచక్రం గీసి ఆ రాయి మీద ఇది నా రూపము, దీన్ని ధ్యానించుకోండి అని చెప్పింది. మొట్టమొదటి శ్రీచక్రం అక్కడ ఉంది శ్రీనగర్లో. ఈనాటికి వెళితే చూడొచ్చు హరిపర్వతం మీద. అది ఎవరు గీసింది కాదు, దాని నమూనాలే గీసి మనం ఇప్పుడు వాడుకుంటున్నాం. దాని నమూనాలే గీసి మనం వాడుకుంటున్నాం. అది చక్కగా ఇంతెత్తు రాయి, దాని చుట్టూ ఇలా ప్రదక్షిణం చేయొచ్చు. అసలు అక్కడికి వెళ్ళాక నేను దాన్ని కావలించుకుని మైమరిచిపోయా. కావలించుకోవడానికి చాలదు, ఒక ముక్కను మాత్రమే కావలించుకోగలను, అంత పెద్ద కొండ అంటే. అంతే కదా, అంత ఆనందంగా ఉంటుంది అమ్మా. అమ్మ ముఖ్యంగా మరి ఆ వసంత పంచమి రోజు విద్యార్థులు కొంతమంది శ్లోకాలు చదివితే కూడా చాలా బాగుంటుంది. అవును కదా, శ్లోకాలే కాదు మంత్రం కూడా చక్కగా అమ్మవారి ఐం బీజం, సరస్వతి బీజం. పిల్లలు చదువుకునే పిల్లలందరికీ ఐం నమః ఐం నమః ఐం నమః అనుకోమనండి. చక్కగా ఐం నమః అనుకుంటూ ఉంటే సరస్వతిని పూజించుకుంటున్నట్టే. సరస్వతి నమః అనుకోమనండి, సరస్వత్యే నమః అనుకోమనండి, సరస్వతి నమస్తుభ్యం, సరస్వతి నీకు నేను నమస్కారం చేస్తున్నాను అనుకోమనండి. తప్పేం లేదు. చక్కగా ఆ శక్తి వస్తుంది వీరికి, ఆమె అనుగ్రహం వస్తుంది. అంత అనుకోలేము. ఐం అనే మాట ఒకటి అనుకోండి చాలు. నామం ఆ అక్షరం ఒకటి ఐం అనుకోండి అంతే. ఐం 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 అనుకోండి చాలు. ఆ సరస్వతి అనుగ్రహం మీకు వస్తుంది. అనుగ్రహం వచ్చి ఎక్కడో ఒక చోట ఆమె జ్ఞాన కవాటాలు తెరిచి మిమ్మల్ని చక్కగా ఆహ్వానించి జ్ఞానగృహంలోకి ప్రవేశపెడుతుంది. అమ్మ ఇది ఎప్పుడైనా అలా చదువుకోవచ్చు? ఎప్పుడైనా చదువుకోవచ్చు. మనస్సు శుద్ధిగా ఉన్నంతసేపు నీకు దోషాలు లేవమ్మా, నీకు అపరిశుద్ధత లేదు. మనసు అది శుభ్రంగా ఉన్ననాళ్ళు నువ్వు స్వచ్ఛమే, అంతే. అందుకే మనోవాకాయ కర్మణ అంటారు. 3 మనస్సు శుభ్రంగా ఉండాలి, వాక్కు మంచి మాట మాట్లాడాలి, కర్మ చేసే పని కూడా మంచి పని చేయాలి, అంతే. లోపల సరస్వతిని ధ్యానిస్తూ నోటితో ఐం నమః అనుకుంటూ, వాక్కు చేత్తో సరస్వతీదేవి విగ్రహానికో పటానికో తలుచుకున్నో నమస్కారం పెట్టుకుంటుంటే అయిపోయింది. త్రికరణ శుద్ధి అయిపోయింది నీకు. ఇంతకంటే ఏం కావాలి? చక్కగా పిల్లలందరికీ మంచి అలవాట్లు చేయండి. ఐం నమః అనుకోవటం నేర్పించండి. ఐం బీజం వాళ్ళ చేత చెప్పించండి. రోజు పొద్దున పూట రకరకాల నమస్కారాల బదులు చక్కగా, అంటే అవి మంచివే, నేను కాదని నేను అంటలేదు దీన్ని. చదువు కూడా ముఖ్యం కనుక. ఈ రోజుల్లో చదువును చూసేగా ఉద్యోగాలు ఇస్తున్నారు. బయటికి వెళ్తే డబ్బు సంపాదన, జీవనోపాధికి ఉద్యోగం తెచ్చుకోవాలంటే చదువును చూసే కదా. కనుక ఆ చదువు బాగా రావాలంటే సరస్వతీదేవికి దండం పెట్టుకోండి, ఐం నమః అనుకోండి. అది నేను వసంత పంచమి నాడు అందరికీ చెప్పేటటువంటి నా సూచన. అమ్మ ముఖ్యంగా నైవేద్యాల విషయానికి వస్తే అమ్మవారికి ఏమైనా నైవేద్యాలు ప్రీతికరమైన? మీ భక్తే ఆవిడకి నైవేద్యం. చక్కగా ఆవిడ ధవళ, యా శుభ్ర వస్త్రావృత, శుభ్రమైన వస్త్రాలు వేసుకుని తెల్లగా ఉంటుంది. తెల్లటి పాయసాలు, పాలు ఆవిడకి నైవేద్యం పెట్టండి, ఇష్టం. తెల్లటి పటిక బెల్లం, తెల్లవన్నీ ఆవిడకి ఇష్టం. ఆవిడ కలర్ వైట్. పాల మీద నుంచి వచ్చినటువంటి ఒక రకమైనటువంటి మిగట రంగులు ఉంటాయే, క్రీమ్ కలర్స్ అంటాం, అవి ఆవిడకి ఇష్టం. అప్పుడు ఆవిడ చక్కగా శుద్ధ సాత్విక రూపంలో, సరస్వతి రూపంలో ఉండి మీరిచ్చినటువంటి మలినము లేనటువంటి ధవళమైనటువంటి ప్రసాదాలు ఆవిడ స్వీకరిస్తూ మీకు తిరిగి అనుగ్రహం చేస్తుంది. అమ్మ మొత్తం మీద వసంత పంచమి రోజు విశిష్టత గురించి తెలియజేసినందుకు ధన్యవాదాలు.